అందించడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, అయితే ముందుగా ఇరాన్ శాంతి ఒప్పందంపై సూపర్ పవర్ అమెరికా అధ్యక్షుడినే ఛాలెంజ్ చేస్తున్న ఇజ్రాయెల్ ఇటు హమాస్ కావచ్చు, ఇస్లాం దేశాలు భయంకర శత్రువులను ఒంటరిగా ఎదుర్కోగలదు అనుకుందా? ఎస్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్య అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ఒక రిఫ్ట్, ఒక పెద్ద అగాధం అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇష్యూస్ అనమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇష్యూస్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఇజ్రాయిల్, ఈ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయిల్ అనేది ఒక రీజనల్ సూపర్ పవర్. అది ఈ ఇజ్రాయిల్ ఏంటంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని భయానకంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇరాన్తో నువ్వు చేసుకున్న ఒప్పందంలో చాలా విషయాలు ఇప్పుడు ఇజ్రాయెల్ సెక్యూరిటీని చాలా అగమ్య గోచరంలో పడేసాయి, ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ శాంతి ఒప్పందాన్ని నేను ఒప్పుకోను, నువ్వు ఇరాన్తో చేసుకున్న శాంతి ఒప్పందం నాకు ఎటువంటి సంబంధం లేదనేది ఇజ్రాయెల్ చెప్పడం, వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఇజ్రాయెల్ మీద ఫైర్ అయిపోతున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే మా సహకారం లేకుండా నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటావు, మీ ఆయుధాలు ఆధునిక ఆయుధాలు ఇచ్చింది మేమే, కాబట్టి ఐరన్ డోమ్ ఇలాంటి డెవలప్మెంట్కి మేము ఇచ్చాం, F-35 ఫైటర్స్ ఇచ్చాం, కాబట్టి మా హెల్ప్ లేకుండా నువ్వు సెక్యూరిటీ చేసుకోలేడు. ట్రంప్ ఇంకా పైకి వెళ్ళిపోయి మీరు కాస్త బుర్ర వాడండి, ఇజ్రాయేలీ పీపుల్, ఇజ్రాయేలీ నేతలు బుర్ర వాడాలి, శాంతి ఒప్పందం అత్యవసరం అనుకుంటూ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం, ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు, తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్, ఈవెన్ పీపుల్ కూడా యుఎస్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పీస్ డీల్ని. ఇక్కడ అతిపెద్ద విషయం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేకుండా, యుఎస్ హెల్ప్ లేకుండా ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకోగలదా అనేది ఇక్కడ అతిపెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది కేవలం 22,000 చదరపు కిలోమీటర్ల భూభాగం కలిగి 1,10,00,000 జనాభా ఉంటుంది. కానీ దాని చుట్టూరు ఏంటంటే దాని బౌండరీ చూస్తే ఉత్తరాన లెబనాను, జోర్డాను, తర్వాత సిరియా, ఈజిప్ట్లే ఉంటాయి. కానీ 57 దేశాల ఇస్లామిక్ దేశాలు దానికి శత్రువులు. గత 80 అంటే 1947 జనవరి 1 అది ఫామ్ అయినప్పటి నుంచి, ఏది ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుండి అది ఇప్పటి వరకు డజన్ కొద్దీ మేజర్ యుద్ధాలు చేసింది, నిత్యం యుద్ధాల్లోనే ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్కి 57 ఇస్లామిక్ దేశాలు శత్రువులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అనేది 57 దేశాల కూటమి. దాంతోపాటు ఇందులోనే ఇంక్లూడ్ GCC, ఇటు సున్నీ ఇటు షియా దేశాలు అన్నీ దీన్ని వ్యతిరేకిస్తాయి, సోకాల్డ్ జియోనిస్ట్ నేషన్. కాబట్టి 80 సంవత్సరాలుగా అది నిత్యం స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ అనమాట, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మోడ్లో అది ఫైట్ చేస్తూ ఉంటుంది. మరి ఇజ్రాయెల్కి ఎవరు సహాయం చేశారంటే వెస్టర్న్ కంట్రీస్, బ్రిటన్, మిగిలిన వెస్టర్న్ కంట్రీస్, అమెరికా ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాయి. కానీ ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకుందండి. దానికి ఒకటే ఎగ్జాంపుల్, 1967లో 6 రోజుల యుద్ధంలో 5 దేశాలను అది మట్టి కరిపించి ఇటు ఈజిప్ట్ నుంచి సెనై పెనిన్సులా, గొలాన్ హైట్స్ అని సిరియా నుంచి, తర్వాత వెస్ట్ బ్యాంక్ని ఇటు జోర్డాన్ నుంచి, తర్వాత లెబనాన్లో కొంత భూభాగాన్ని అది ఆక్యుపై చేసేసుకుంది. ఆ యుద్ధం అనేది మానవ చరిత్రలోనే ఒక అతి భయంకరమైన యుద్ధం, ఒక గొప్ప యుద్ధంగా ఇజ్రాయేలీ కాదు ప్రపంచం అంతా చెప్తూ ఉంటారన్నమాట. మరి అలాంటి యుద్ధాలు అది చేసింది, నిత్యం యుద్ధంలోనే ఉంటుంది. మరి ఇలాంటి ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకోగలిగిద్ది అంటే ఇప్పుడు తప్పకుండా తనకు తాను రక్షించుకోగలిగిద్ది. 100% తనకు తాను రక్షించుకునేంత శక్తి సామర్థ్యాలు ఇజ్రాయెల్కు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అకార్డింగ్ టు ద సిప్రీ రిపోర్ట్ ఏంటంటే దానికి ఇప్పుడు 90 నుంచి 100 అణ్వాయుధాలు ఉన్నాయి. తర్వాత అణ్వాయుధాలని ప్రపంచంలో ఎక్కడికైనా మోసుకెళ్ళగలే జెరిచో లాంటి ICBMs ఉన్నాయి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి. అది కూడా మిరువు టెక్నాలజీతో పనిచేసే క్షిపణులు దాని దగ్గర ఉన్నాయి. కేవలం 22,000 చదరపు కిలోమీటర్లే, కానీ 1,10,00,000 మంది జనాభా, 1.5 లక్షలు 1.7 lakh రెగ్యులర్ ఆర్మీ ఉంటే 4 లక్షల రిజర్వ్ ఆర్మీ ఉంటుంది. కానీ వీళ్ళు ఆరితేరిన వాళ్ళు అనమాట. ప్రపంచంలో తిరుగులేని స్పైయింగ్ ఏజెన్సీ మొసాద్, ఈవెన్ CIA, KGB, రష్యన్ స్పైయింగ్ ఏజెన్సీస్ కూడా దాని ముందు నిలవలేవు. అంతటి శక్తివంతమైన గ్రూపే మొసాద్. అది ఎంత శక్తివంతం అంటే ఈ మొన్న జరిగిన ఇరాన్ యుద్ధంలో ఇరాన్లో ఉన్న టాప్ బ్రాస్ని అందరినీ అది లేపేసింది. ఎంత భయంకరంగా సహకరించిందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, అంత శక్తి. తర్వాత IDF, ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్సెస్ అనేది చాలా శక్తివంతం. ఆల్మోస్ట్ ఏంటంటే సిప్రీ రిపోర్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం అది టాప్ 15 ప్లేస్లో ఉంటుంది అనమాట.
అంత శక్తివంతమైన ఆర్మీ డెవలప్, ముఖ్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్పైయింగ్ అన్ని వింగులు కూడా డెవలప్ అయి ఉన్నాయి. ముఖ్యంగా దీని ఆర్మీలో చెప్పాలంటే 5th జనరేషన్ ఫైటర్స్, ఎయిర్ ఫోర్స్లో F-35 ఉంటాయి, 700 ఫైటర్ జెట్లు ఉంటాయి. చాలా శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్. ఈవెన్ యుఎస్ ఆర్మీ ఇబ్బంది పడింది, కానీ ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ఇబ్బంది పడలే. తర్వాత ఐరన్ డోమ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు చాలా శక్తివంతంగా Arrow 1 నుంచి Arrow 3 వరకు, ఐరన్ డోమ్ అని ఇలా ఎంతో, డేవిడ్ స్లింగ్ అని ఎంతో శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో దాని సొంతం అనమాట. తర్వాత అధునాతనమైన డ్రోన్లు, ప్రపంచంలో అత్యాధునికమైన డ్రోన్ వ్యవస్థని ఇజ్రాయెల్ నిర్మించిందనమాట. తర్వాత మ్యునేషన్, తర్వాత ఈవెన్ సబ్మెరైన్స్, ఇంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన ఒక దేశమే అది. తర్వాత ఇజ్రాయెల్ ఎందుకు తోపు, ఎందుకు శక్తివంతం అంటే దాన్ని రీసెర్చ్ అండ్ R&D అంటే చాలా మొత్తం జీడిపి $750 బిలియన్ ఉంటే చాలా ఎక్కువ మొత్తంలో, అంటే ఇండియా ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్తో పోల్చిన ఎక్కువ R&Dకి స్పెండ్ చేస్తుంది, ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సెస్కి. తర్వాత ఎందుకంటే నిత్యం పోరాటాలమై ఉండడం వల్ల ఈ యొక్క ఎయిర్ ఫోర్సు, ఈ యొక్క త్రివిధ దళాలు ఏంటంటే చాలా శక్తివంతంగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటాయి. ఇదేంటంటే హైబ్రిడ్ వారు కూడా చేయగలిగిద్ది అనమాట. హైబ్రిడ్ వార్ అంటే ఇప్పుడు ఇండియా అనే ఒక శక్తివంతమైన దేశం కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడుతూ ఉంటుందండి. ఎందుకంటే టెర్రరిజాన్ని అడ్డగించడానికి, ఎందుకంటే టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ మించిన దేశం ఇంకొకటి లేదనమాట. నిత్యం అది టెర్రరిస్టులతో యుద్ధం చేస్తూ ఉంటుంది. ఇటు హిజ్బుల్లా, తర్వాత హమాస్, హౌతీస్, ఇంకా ఇస్లామిక్ టెర్రరిజం, ఐఎస్ఐ అనేది ఆల్-ఖైదా, వీళ్ళందరూ ఇజ్రాయెల్ టార్గెట్తోనే ఉద్భవించిన వాళ్ళు. వాళ్ళందరినీ శక్తివంతం లేకుండా చాలా శక్తివంతంగా అది పోరాడుతూ ఉంటుంది. అదే టైంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ మోస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇంతటి శత్రువులు ఉండి నిత్యం యుద్ధంలో ఉండి కూడా అది డెవలప్డ్ కంట్రీగా మారిందంటే దాని శక్తిని మనం ఊహించుకోవచ్చు అనమాట. మరి ఇది తనకు తాను రక్షించుకోవడంటే 100కి 100% 57 దేశాల నుంచి కూడా తనకు తాను అది రక్షించుకోగలిగింది. ఈవెన్ పాకిస్తాన్ కూడా అదే ఇజ్రాయెల్ అంటే వణుకుతుందనమాట. ఇప్పుడు 5 దేశాలతో అది నిత్యం యుద్ధం చేస్తుంది, అంతటి శక్తివంతం. కాకపోతే దీర్ఘకాలిక యుద్ధాలు జరిగితే అమెరికా హెల్ప్ అవసరం. మరి అమెరికా డొనాల్డ్ ట్రంప్, JD వ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయలీ పీపుల్, ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు, డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయలీ నేతలు మీరు బుర్ర వాడండి, చాలా జాగ్రత్తగా నాకు సపోర్ట్ చేయండి అంటున్నాడు. కానీ ఇజ్రాయెల్ నాకు శత్రు దేశం, దాన్ని నేను వదిలేస్తా అనే విధంగా దాని మీద రెచ్చిపోలేకపోతున్నాడు. ఇది అమెరికా వీక్నెస్. ఏంటి వీక్నెస్ అంటే ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు క్యాబినెట్ మినిస్టర్, ఇజ్రాయెల్ పీపుల్ అమెరికాని వ్యతిరేకించిన డొనాల్డ్ ట్రంప్ని, అమెరికన్స్ మాత్రం ఇజ్రాయెల్నే లైక్ చేస్తారు. ఎందుకంటే జూయిష్ అఫినిటీ అనమాట. ఇటు జుడాయిజం నుండే ఇటు క్రిస్టియానిటీ పుట్టడం, అది మాతృ కావడం, బైబిల్, జీసస్ క్రీస్తు జన్మస్థలం అవడం వల్ల వాళ్ళకు ఒక రకమైన పవిత్రమైన ప్లేస్ అనమాట వాళ్ళు లావెంట్ అనేది. కాబట్టి అమెరికన్స్, వెస్టర్న్ పీపుల్ ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ లైక్ చేస్తారు. వాళ్ళ యొక్క లాబింగ్ కూడా అలా ఉంటుంది. ఈరోజు డొనాల్డ్ ట్రంప్కి అడ్డం తిరిగింది ఇజ్రాయెల్ అంటే వాళ్ళ పార్టీ ఓడిపోబోతుంది అని అక్కడ అర్థం అనమాట. ఎందుకంటే వాళ్ళ లాబింగ్ అంత శక్తివంతం అనమాట. ఇప్పుడు ఈవెన్ ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలు జుకర్బర్గ్ అని, ఎలాన్ మస్క్, వీళ్ళందరూ ఏంటంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఏంటంటే జూయిష్ రేషియల్కి సంబంధించిన వాళ్ళు, అంత హైలీ కార్పొరేట్ అనమాట. కాబట్టి వాళ్ళ లాబింగ్ అంతా US కాంగ్రెస్లో ఉంటుంది, అంత శక్తివంతమైంది. దాన్ని వ్యతిరేకించి ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కూడా పదవిలో కొనసాగలేడు, ఆ పార్టీలు కూడా విజయం సాధించలేవు. కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళని వ్యతిరేకించిన ఇజ్రాయెల్ యొక్క లాబింగే యుఎస్లో ఎక్కువ పనిచేస్తాయి. కాబట్టి ఇజ్రాయెల్ అంటూ యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతే యుఎస్ తప్పనిసరిగా దాని రెస్క్యూకి వస్తుంది. అంతటి శక్తివంతమైనది ఇజ్రాయెల్. ఈవెన్ ఇండియా కూడా కొన్ని సందర్భాల్లో యుఎస్ని కన్విన్స్ చేయడానికి త్రూ ఇజ్రాయెల్ లాబింగ్ను ఉపయోగిస్తుందంటే మనం ఊహించుకోవచ్చు అనమాట. అంత శక్తివంతమైన దేశం. కాబట్టి ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకోగలిగింది, రక్షించుకుంది కూడా. ఇట్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది 57 ఇస్లామిక్ కంట్రీస్ అండ్ ద మోస్ట్ డేంజరస్ ఆల్-ఖైదా, మోస్ట్ డేంజరస్ బిన్ లాడెన్ నుండి, మోస్ట్ డేంజరస్ హౌతీసు, గాజా, తర్వాత హమాసు, తర్వాత హిజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థల సోకాళ్ళ నుంచి ఈ పాక్ యొక్క ముజాహిద్దీన్, లష్కరీ తోయిబా లాంటి సంస్థలన్నీ కూడా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తాయి. వాళ్ళ నుంచి అద్భుతంగా తనకు తాను రక్షించుకుంటూ అది హ్యూమన్ డెవలప్మెంట్లో అంత టాప్ అయిందంటే ఐన్స్టీన్ బర్త్ ప్లేస్ అండి. ఐన్స్టీను ద గ్రేటెస్ట్ సైంటిస్టులు పుట్టిన నేల అనమాట, ఆ జ్యూసుల నేల.
మరి అలాంటి దేశానికి తోపే అది తనకు తాను రక్షించుకోగలిగింది. అందుకే యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఇజ్రాయెల్తో ఎక్కువ ఆడలేడు. తగవాడితే ఆయన పోస్టే అక్కడ ఉండదు అనమాట, అంత జూయిస్ లాబింగ్ ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ శాంతి ఒప్పందానికి ఒప్పుకోలేదు అంటే ఎక్కువ బాధపడవలసింది గల్ఫ్ కంట్రీసే, ముఖ్యంగా ఇరానే. ఎందుకంటే ఇజ్రాయెల్ శత్రువుకు ఉన్నంతసేపు ఇరాన్కి ఎప్పుడూ వణికే ఉంటుంది. కాబట్టి మరో యుద్ధానికి ఇది సూచిక కనిపిస్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్ యుద్ధంలో దిగితే యుఎస్ తప్పనిసరిగా దాన్ని రెస్క్యూకి రావాల్సిందే, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా. రైట్ సార్, అయితే చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల భారత్ ప్రమాదంలో పడటాన్ని నివారించడానికి